నా పేరు బాలచరమైన ప్రస్తుతం ఈ వీడియో చూస్తున్న ఎవరైనా ఏ అభ్యర్థి అయినా మీరు చేయాల్సిన సహాయం ఏంటంటే ఇది ఈరోజు సాయంత్రం విడుదలైనటువంటి టీఎస్పీఎస్సీ వెబ్ నోట్. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో చూడగానే మీరు దాదాపు మీకున్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లో దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వెబ్ నోటిఫికేషన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే హెచ్జిటి ఇంగ్లీష్ మీడియం పోస్టుకు సెలెక్ట్ అయ్యారో డిఎస్సీ అభ్యర్థి ఎవరైతే హెచ్జిటి ఇంగ్లీష్ మీడియం పోస్టుకు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి అభ్యర్థులు 4 అభ్యర్థుల నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ వెబ్ నోట్లో. ఈరోజు సాయంత్రం అంటే 13th నవంబర్ 2018 ఈరోజు ఈ వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్ నోటు 15/11/2018 లోపు నాన్ క్రిమిలేయర్ సబ్మిట్ చేయని ఈ 4 అభ్యర్థులు వీళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్టయితే వీళ్ళని మేము ఓపెన్ కేటగిరీగా పరిగణిస్తామని ఈ వెబ్ నోట్ సారాంశం. అంటే వీళ్ళకు ఉన్నది కూడా 2 days. ఇందులో వెబ్ నోట్లో కూడా వీళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఓన్లీ మీరు 2 రోజుల్లోగా నవంబర్ 15లోగా మీరు ఈ వెబ్ నోట్ను మీరు ఏదైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉందో ఆ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్టయితే ఇక్కడ పెట్టిన 4 ఈ హాల్ టికెట్ నెంబర్స్ ఎవరైతున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని మేము ఓపెన్ కేటగిరీగా పరిగణించే అవకాశం ఉందని ఈ బీసీ అభ్యర్థులకు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకు చేరాలి. కాబట్టి దయచేసి మీరు కూడా వాళ్ళకు ఆ సహాయం చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు చాలా కాలం చదివిన నిరుద్యోగులు కాబట్టి వాళ్ళకు మీ వంతుగా ఎంతో కొంత సహాయం చేయండి. మ్యాక్సిమం ఈ వీడియోని మాత్రం వాట్సాప్ గ్రూపుల్లో దాదాపు ఎవరు చూసినా మీరు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమయాభావం కూడా చాలా ఉంది కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి 2 daysలో వాళ్ళకు బహుశా చూసుకున్నట్టయితే వాళ్ళు ఓసీ కేటగిరీ పరిగణించే అవకాశం ఉంటుంది. పాపం బీసీ అభ్యర్థులు వాళ్ళు ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్ట్ ఆఫ్ హెచ్జిటి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన ఈ వెబ్ నోట్ ఇది దాదాపు వాళ్ళకు చేరే విధంగా ప్రయత్నం చేయండి. మీరు సహకరిస్తారని ఆశిస్తున్నా. ఇది అండి బాలాచరమైన ఉంటా అండి. వీడియో నచ్చినా నచ్చకున్నా దీన్ని షేర్ చేసే ప్రయత్నం మాత్రం చేయండి.